పెద్దాపురం పట్టణ పరిధిలోని ప్రధాన సమస్యలతో మున్సిపల్ కౌన్సిల్ సమావేశం దద్దరిల్లింది. శనివారం పెద్దాపురం మున్సిపల్ చైర్పర్సన్ బొడ్డు తులసి మంగతాయర్ అధ్యక్షతన కమిషనర్ పద్మావతి సమావేశాన్ని నిర్వహించారు. గత 4 సంవత్సరాలుగా పట్టణ పరిధిలో ఏ ఒక్క సమస్య కూడా పరిష్కారం కాలేదని, రోడ్లు, డ్రైన్లు, త్రాగునీటి సమస్యలతో ప్రజలు అల్లాడిపోతున్నారని పలువురు కౌన్సిలర్లు సమావేశంలో తెలిపారు. అధికారులు సైతం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఇప్పటికైనా సమస్యలకు మోక్షం కల్పించాలని కౌన్సిలర్లు కోరారు. అభివృద్ధి కోసం కౌన్సిలర్లు, అధికారులు సమిష్టిగా పనిచేయాలని పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప కోరారు. ఎమ్మెల్యేగా చినరాజప్ప తొలిసారి సమావేశానికి రావడంతో కౌన్సిల్ తరపున ఎమ్మెల్యేని సత్కరించారు. శతాబ్ది పార్క్, వీధి లైట్లు, రోడ్లు, పారిశుద్ధ్య సమస్యలు ప్రజలను వేధిస్తున్నాయని, ఎప్పటికైనా వాటి పరిష్కారానికి పనిచేయాలని ఎమ్మెల్యే చినరాజప్ప ఆదేశించారు. మరి పార్క్ని మళ్ళీ ఎక్కడా కూడా మనం చూడాం. లేదా అలాంటి పార్క్ డెవలప్ చేయడం కోసం ఎమర్జెన్సీగా చేరుతో మున్సిపాలిటీ నిధులు వాడటం జరుగుతుంది. భవిష్యత్తులో పార్క్ డెవలప్ చేయడానికి ఏ అయినా సరే గవర్నమెంట్ చేస్తే నేను పెడతాను. మున్సిపాలిటీ బడ్జెట్ రాను. ఈసారి మరి అందరూ కూడా ఆమోదించాలని కోరుతున్నాను.